హెచ్సియు భూముల్లో ఆర్థిక దోపిడీ జరుగుతుందని కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు 69 పేజీల నివేదికను సమర్పించింది. తక్షణమే 400 ఎకరాల తాకట్టు, వేలంపై స్టే విధించాలని సూచించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కాదని పర్యావరణ విధ్వంసం సృష్టించారని పేర్కొంది. రికార్డుల ప్రకారం ఆ 400 ఎకరాల వర్సిటీనేనని స్పష్టం చేసింది. ఖాళీ భూములను సున్నిత జోన్గా గుర్తించారని అన్నారు. 4 వారాల్లో తుది నివేదిక ఇస్తామని వెల్లడించారు. హెచ్సియు భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర సాధికార కమిటీ తన నివేదికను సమర్పించింది. టీజీఐఏసీ ద్వారా తాకట్టు, వేలం తదితర ప్రక్రియలతో హెచ్సిఏకు చెందిన 400 ఎకరాల భూముల వ్యాపార ఆర్థిక దోపిడీకి గురవుతున్నాయని వెంటనే ఆ ప్రక్రియలపై స్టే విధించాలని కోరింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలిచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారని, చట్టాలను ఉల్లంఘించారని పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే పర్యావరణ అనుమతులు కాకుండా కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు తీసుకుని మినహాయింపు ఉన్న చెట్ల పేరిట అన్ని రకాల చెట్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారని 69 పేజీల నివేదిక సమర్పించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఈ నెల 10న హైదరాబాద్కు వచ్చిన సిద్ధాంత దాస్ నేతృత్వంలోని సాధికార కమిటీ హెచ్సియులోని భూములు, చెట్ల నరికివేతను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. విద్యార్థులు, పర్యావరణవేత్తలు, బీఆర్ఎస్ నేతల నుంచి వివరాలు సేకరించింది. హెచ్సియు భూముల్లో టీజీఐఏసీ ఆధ్వర్యంలో వందలాది బుల్డోజర్లతో జరిగిన పర్యావరణ విధ్వంసం, చట్టాల ఉల్లంఘన, దాని వెనుక కుట్రలను సిఏసీ నివేదికలో వివరించింది. రికార్డులను పరిశీలిస్తే 400 ఎకరాల భూములు హైదరాబాద్ వర్సిటీకే చెందినవిగా కనిపిస్తుందని కీలకమైన అంశాన్ని పొందుపరిచింది. ఇంతటి విధ్వంసానికి పాల్పడిన టీజీఐఏసీకి అసలు పూర్తి స్థాయిలో భూ యాజమాన్య హక్కులే లేవని తేల్చి చెప్పింది. అడవిలా ఉన్న ప్రాంతాలు కూడా అటవీ చట్టం 2023లోని సెక్షన్ 1A కిందకు వస్తాయని, ఆ ప్రాంతాలను అటవీయేతర అవసరాలకు మార్చడం, పచ్చదనాన్ని తొలగించడం సరికాదని 4/3/2025 అశోక్ కుమార్ శర్మ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ ఆదేశాలను పాటించలేదు. భారీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన చెట్ల నరికివేత చేపట్టారు. పర్యావరణవేత్తలు, విద్యార్థులు, ఇతరుల నుంచి వచ్చే నిరసనలు అడ్డుకోవడంతో పాటు న్యాయపరమైన ప్రక్రియలన్నింటినీ ఉల్లంఘించేందుకు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించి రేయింబవళ్లు పనులు చేయించారు. ఇది ముమ్మాటికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని, సుప్రీంకోర్టు వెంటనే ఈ చర్యలపై దృష్టి సారించాలని నివేదికలో పేర్కొంది. అపారమైన పర్యావరణ, విద్య, ఆర్థిక విలువలున్న ఈ భూములు యూనివర్సిటీ పరిధిలోనే ఉన్నాయని, ఇక్కడ అరుదైన శిలా నిర్మాణం, సహజ సిద్ధమైన నీటి వనరులు, జీవ వైవిధ్యం ఉన్నాయని సిఈసి నివేదికలో స్పష్టం చేసింది. చారిత్రక రికార్డులు, న్యాయ, పరిపాలనాపరమైన అంశాలను పరిశీలిస్తే ఒప్పందం ప్రకారం ఈ భూములు సెంట్రల్ యూనివర్సిటీకి చెందుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఈ భూముల్లో విద్యాయేతర అవసరాలకు వినియోగించడాన్ని నివారించాలని కోరింది. ఇలాంటి వివాదాస్పదమైన భూములను తాకట్టు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాలని, ఈ తరుణంలో భూములను మూడో వ్యక్తి ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టినట్టయితే అది ప్రజల ఆస్తులను ప్రమాదంలోకి నెట్టినట్లే అవుతుందని సిఈసి అభిప్రాయపడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన 2374.02 ఎకరాల భూమి రికార్డుల్లో కంచ అస్తాబల్ పొరంబోకు సర్కారీగా నమోదై ఉందని నివేదికలో పేర్కొన్న సిఈసి, ప్రస్తుతం వివాదానికి కేంద్రమైన భూములు అడవికి ఉండే అన్ని రకాల లక్షణాలను కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఈ భూముల్లో చెట్ల సాంద్రత లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత తుది సిఫార్సులను కోర్టుకు సమర్పిస్తామని తెలిపింది. చెట్ల నరికివేసిన ప్రాంతంతో పాటు మిగిలిన భూములను కూడా అటవీ ప్రాంతంగా గుర్తించడం, చెట్ల నరికివేతకు సంబంధించి విధి నిర్వహణలో వైఫల్యం చెందిన అధికారుల వివరాలతో తుది నివేదికను సమర్పిస్తామని, ఇందుకు 4 వారాల గడువు కావాలని సుప్రీంకోర్టును కోరింది సాధికార కమిటీ.